వాళ్ళు డిస్కవరీ 20 కేసులు 9 కేసులు మొత్తం 9 కేసులు గోవిందపేట ఎక్స్పోర్ట్ దగ్గర లక్ష్మీ నరసింహ వైన్ షాప్ నందు వీళ్ళు గుర్తు తెలియని దొంగలు ఈ షట్టర్స్ ను లేపి వైన్ షాప్ లో దొంగతనం చేసిన విస్కీ బాటిల్ ఎత్తుకొని పోయారు. అదేవిధంగా అదే రోజు బాల్కొండలో కూడా ఒక వైన్ షాప్ లో దొంగతనం చేయడం జరిగింది. ఈ విషయంలో మన తిరుపతి ఎస్ఐ గారు గోవింద్, తర్వాత మహేష్, తిరుపతి సిఐ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సమాచారం మేరకు పెర్కిట్ ఎక్స్పోర్ట్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే చౌహాన్ రవి, షోయబ్ మరియు గణేష్ అనే 3 వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రత్యార్థులంగా వాళ్లను పట్టుకొని విచారించగా ఇక్కడ గోవిందపేట చౌరస్తాలో లక్ష్మీ నరసింహ వైన్స్ లో మరియు బాల్కొండలో వైన్ షాప్ లో దొంగతనం చేసామని చెప్తున్నారు. దీంతో పాటు ఇంకా 7 అఫెన్స్ డిస్పెల్లిలో 2 సైకిల్ మోటార్ దొంగతనాల కేసులో మరియు జగిత్యాల జిల్లాలో కొన్ని దొంగతనాలు ఇట్లనే షటర్ లిఫ్టింగ్ కేసులలో దొంగతనాలు చేసి నగదును అమౌంట్ దొంగతనం చేసినారని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నందువల్ల వాళ్ళ ఇంటరాగేషన్ రిపోర్ట్ రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు, తర్వాత 2 పల్సర్ బైక్లు డిస్పెల్లో దొంగతనం చేసి మరియు 2,000 రూపాయల నగదు బాల్కొండలో దొంగతనం చేసిన వాటిని మరియు ఇక్కడ మన లక్ష్మీ నరసింహ సభ దొంగతనం చేసిన విస్కీ బాటిల్ కొన్ని ఎత్తుకోబోయారు. అందులో ఒకటి విస్కీ బాటిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు చాలా రోజుల నుంచి దొంగతనాలు చేస్తూ వీళ్ళు కార్లో వచ్చి దొంగతనాలు షట్టర్ అందరు పడుకున్నాక షట్టర్ను లేపి అక్కడ ఉన్న అందులో ఉన్న నగదును మరియు విలువైన వస్తువులను దొంగతనం చేసే గ్యాంగు వీళ్ళందరిది ఆదిలాబాద్ జిల్లా అసలు వీళ్ళు రాత్రిపూట ఈ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీసులు చాలా కృషి చేస్తుంది. దీంట్లో ఈ యొక్క కేసును ఛేదించడంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు తిరుపతి ఎస్ఐ గోవింద్, మహేష్లు బాగా హార్డ్ వర్క్ చేశారు. దీంట్లో సిసిఎస్ వాళ్ళు కూడా మిగతా దొంగల గురించి పట్టుకోవడంలో చాలా సహాయం చేసినారు. వీళ్ళందరికీ అభినందన చేసి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతామని వీళ్ళని చేస్తాం. ఇంకా దీంట్లో అబ్స్కాండింగ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా టీమ్స్ బయలుదేరినాయి. వాళ్ళని కూడా త్వరలో నిరుద్యోగ తీసుకొని ఇంకా వాళ్ళు ఏమైనా నేరాలు చేశారు అనేది కూడా వాళ్ళపైన ఇస్తారు.